హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ జీడిపప్పు కర్రీ. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే భలే బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ములక్కాడ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాజు టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కాసేపటికి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ములక్కాడ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.